నేను హైదరాబాద్ వెళ్తానే ముందు మా అన్నయ్య గాలిదుమ్మ వచ్చింది, మామిడికాయలు తెసా పాతవమ్మ, మరి కింద పడి ఉంటాయి, దెబ్బలు కూడా తగులుతాయి, మళ్ళీ తర్వాత అవి పగిలినవి అది ఇది అని అనొద్దు అని అంటే, నువ్వేం చేస్తావు అన్న, గాలిదుమ్మ వచ్చి పడితే ఎంపటే పచ్చి అయితే పుల్లటి మామిడికాయలు అయితే చిక్కు తీసేసి తురుము కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి వాటినేమో తురుము తీసి పక్కన పెట్టేసుకున్నా. అది ఇంకో వీడియో చూపిస్తా. ఇదైతే మాత్రం పళ్ళ ముక్కలు అనమాట. ఈ పళ్ళు కూడా ఏంటంటే నేను హైదరాబాద్ పోయేటప్పుడు సరే ఈ పచ్చిగా ఉన్నాయి కదా, మా పసంద బంగినపల్లి అలాంటి తీపి కాయలు అని చెప్పేసి అక్కడ పక్కన పెట్టిపోయాయి అనమాట. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికి వారం రోజులకో 6-7 రోజులకల్లా మంచిగా పండినాయి అనమాట. పండిన కాయల్ని చిక్కు తీసేసి మంచిగా ఉన్న ముక్కలనేమో గిన్నెలో వేసి పెట్టుకున్నాను. మంచిగా లేనివన్నీ చూసారుగా ఫస్ట్ ఫోటోలోనే ఎట్లున్నాయో ఆ ముక్కలన్నీ కూడా మంచి అన్నీ చేసి మిక్సీలో వేసి జార్లో పట్టా. చూసారండి ఎంత గ్రేవీగా మెత్తగా ఉందో, పేస్ట్ లాగా. అలా ముక్కలన్నీ మిక్సీ పట్టా అనమాట. పట్టేసి ఇంకో ఆ గిన్నెకు వేసుకున్నాను అనమాట. ఇంకా అలా మొత్తం కూడా పట్టి గిన్నెకి వేసాయండి. గిన్నెకి వేసి గిన్నె నింపా అనమాట. దాన్ని అన్నిటిని కూడా నేను మళ్ళీ కవర్లలో లాక్ చేసి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. ఇదివరకండి చెప్పకూడదు కానీ పాపం మా అమ్మ మా నాన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా, తోటలో కాయలన్నీ రాలిపోతూ ఉండేవి అనమాట. అప్పుడు ఈ ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా ఉండేవి కావు. ఆగమైపోతుందని చెప్పి రైతు మంచి ఫుడ్ తింటారని అనుకుంటారు కానీ అది అబద్ధం అండి. మా నాన్న వాళ్ళు పాపం పొద్దున్నే లెగిసి, మేము చాలా 10 మంది ఉన్నాం కదా, ముక్కలన్నీ మంచిగా కడిగి శుభ్రంగా ఒక 2-3 గిన్నెల్లో నీళ్లు పెట్టుకొని మంచి మంచి ముక్కలు కోసి మాకు పెట్టేసి మిగతా ఈ పాడైపోయిన ముక్కలన్నీ తీసేసి గేదెలకు వేసేవాళ్ళు అనమాట. అప్పుడు మా నాన్న మీద మా అమ్మ మీద ఏమో కోపం వచ్చేదనమాట. మా అమ్మ మా నాన్న ఏంది మంచి మంచి తినకుండా మంచి ఏం వాళ్ళకి ఇస్తున్నాడు, మనకేం ఇంట్లోనేమో పాడైపోయిన ముక్కలు అవన్నీ కాయలు ఉంటే వాటిలో మంచి ముక్కలు కోసిస్తున్నాడు, ఎందుకు పడేయొచ్చు కదా అని అనిపించేదనమాట. ఏదైనా తన కాడికి వస్తే తెలుస్తుందని ఇప్పుడు అర్థమవుతుందండి. అసలు మొన్న మా అన్నయ్య అయితే పాపం పొలంలో రైతు కదా, టన్ను కాయలండి ఉన్నదే, అన్ని చెట్లు కొట్టేసిండు ముదిరిపోయినాయి అని చెప్పి. ఉన్న 3-4 చెట్లకి టన్ను కాయలు రాలిపోతే పాపం ఆయన బాధ ఎంత ఉంటుంది, ఎంత ఆరుగాలం పెంచి పోషించి చేతికి రూపాయి రాకపోయేసరికి ఎంత బాధ ఉంటుంది. అప్పటికి ప్రాణం ఆపుకోలేక ఆగమైపోతాయి అని చెప్పేసి కొన్ని తీసుకొచ్చిండండి ఓపిక చేసుకొని. మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చినా కూడా వాళ్ళు ఏమంటారు, ఇంకో పాడైపోయినాయి ఇచ్చారు, అట్లా ఇచ్చారు ఇట్లా ఇచ్చారు అంటారు. ఏదో రకంగా మనం సేవ్ చేసుకుందామన్నా తీసుకురా ఏం కాదులే అని చెప్పి అంటే పాపం తీసుకొస్తే మళ్ళీ నేను అట్లాంటివి ఇచ్చిన ఇట్లాంటివి ఇచ్చిన నువ్వు అనొద్దు అని అన్నట్టుగా మళ్ళీ చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాయలు ఇచ్చుకుంటూ కూడా ఈ తీసుకురావటం ఏంది ఈయటం ఏంది అన్నట్లు ఉంటుంది. అందుకని ఇక మేమన్నా ఇప్పుడు ముక్కలు కోసి వాటిని మిక్సీ పట్టి ఇవన్నీ చేస్తున్నాం. అప్పుడు ఉడుకు రక్తం కదా, అమ్మ నాన్న వాళ్ళనేమో అట్లా అనేవాళ్ళం. ఇప్పుడు అదే పని మనం చేస్తున్నాం, జాగ్రత్త చేసుకుంటున్నాం మన కాడికి వచ్చేలోకి, సంసారం మీద పడేలోకి. ఇక నేను అవన్నీ కూడా కవర్లలో వేసి ముక్కలంతా మిక్సీ పట్టా కదా, దాన్ని అన్నిటిని ఇట్లా కవర్లలో చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. ఎప్పుడు కావాలంటే అట్లా వాడుకొని జాగ్రత్త చేసుకున్నా. ఇప్పుడు నాకు తెలుసు.